శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అత్రి మహర్షి జయంతి. కార్తీక మాసమున శ్రవణ నక్షత్రమున పతివ్రత తిలకమైన అనసూయ సతీమ తల్లి భర్త అయిన అత్రి మహర్షికి జయంతి జరుపుతున్నారు. ప్రబోధన ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి యందు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కాంచును. కార్తీకేచ ప్రభుచేత శుక్లపక్షే హరేర్ దినే అని మత్స్యపురాణం చెబుతున్నది. అందుకే ఈ కార్తీక శుద్ధ అయిన ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని వ్యవహరిస్తున్నారు. ఈ పర్వ సమయం నా శిష్టులు దేవతా మంత్ర దీక్షలు తీసుకుంటారు. విశేషంగా దేవతా వ్రతాలు, దేవతా పూజలు చేయుదురు. క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్ల ద్వాదశి. ఈ ద్వాదశ దినమున శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు నిద్రలేచి ఉండనుగాన విశేషంగా విష్ణు పూజలు చేసి ద్వాదశి పారణం చేయుదురు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని వ్యవహరిస్తున్నారు. చాతుర్మాస్య వ్రత సమాప్తి. కార్తీక శుక్ల ద్వాదశి యందు చాతుర్మాస్య వ్రతమును పూర్తి అనురించెదరు. ఈ ద్వాదశి పూర్వాహ్న వ్యాప్తి కలదిగా ఉండవలెను. కొందరు శాస్త్రకారులు కార్తీక శుక్ల చతుర్దశి ఎందు కానీ పూర్ణిమ ఎందు కానీ చాతుర్మాస్య వ్రతమును సమాప్తి చేయవలని చెబుతున్నారు. కైసిక ద్వాదశి ఆస్థానం. కార్తీక మాసమున శుక్ల ద్వాదశి ఎందు తిరుమల శ్రీ స్వామివారి సన్నిధానమున వేంచేసి ఉన్న ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి అను నలుగురు దేవదేవులలో ఉగ్ర శ్రీనివాసమూర్తికి అరుణోదయ కాలంన ద్వాదశి ఆరాధనము ఆస్థానము అతివైభవంగా జరుగును. కైసిక పురాణ కథనం జరుగును. నారాయణ వనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్లవోత్సవం కార్తీక శుద్ధ ఏకాదశి దినమును ప్రారంభించి కార్తీక పూర్ణిమ వరకు పంచాహ్నికముగా జరుగును. వివరణము. 1వ దినం శ్రీ కోదండ స్వామి వారికి, 2వ దినం శ్రీకృష్ణ స్వామి వారికి, ఆండాలమ్మ వారికి, 3వ దినం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి, 4వ దినం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి, 5వ దినం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కార్తీక పూర్ణిమ దినముతో పూర్ణిమగును. విష్ణువాలయములందు కార్తీక పర్వ దీపోత్సవం. కార్తీక పూర్ణిమ దినమున కృతికా నక్షత్రమున ఉన్నను లేకున్నను దేవాలయాలందు పర్వదీపోత్సవం జరగవలెను. వృశ్చిక సంక్రమణం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో అష్టమరాశి యగు వృశ్చిక రాశి యందు ప్రవేశించు సమయం. ఈ సమయానికి పూర్వం 15 గడియల కాలం అనగా కాలము విష్ణుపదము అను పుణ్యకాలం. ఈ పుణ్యకాలం నందు స్నానదాన కర్మ ధర్మాదులు చేయవలసి ఉన్నది. ఈ మాసాన్ని వృశ్చిక మాసమని, కార్తీక నెల అని వ్యవహరిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల వారి బ్రహ్మోత్సవం పాంచరాత్రి శాస్త్ర ప్రకారం నవాహ్నికముగా జరుగును. వృశ్చిక మాసమందు శుక్ల పంచమి దినమున అవబృధమును సంకల్పించి ఆ దినముతో కూడిన 9 దినముల ముందుగా ధ్వజారోహణం జరుగును. అందుకు పూర్వదినమున అంకురార్పణం జరుగును. అంకురార్పణ దినముతో 10 దినములు బ్రహ్మోత్సవం జరుగును. శ్రీ పద్మావతి తాయార్ల వారు కార్తీక శుక్ల పక్షమునందు పంచమి శుక్రవారమున ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన అభిజిత్ లగ్నం నందు సుఖపురంలోని పద్మ సరోవరంలో అవతరించిరి. అందుకే శ్రీ తాయార్ల వారి అవతార దినం పంచమి తిథిగాన తిథి ప్రాధాన్యమును అనుసరించి పంచమి తీర్థము అను పేరుతో అవబృధం జరుగుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రము పంచమితో ఏమాత్రము కూడినను ముఖ్యంగా భావించవలసి ఉన్నది. పంచమి తిథి సంగవ కాల వ్యాప్తి కలదై ఉండవలెను. బ్రహ్మోత్సవ వివరణము. 1వ దినం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ, 2వ దినం తిరుచి ఉత్సవం ధ్వజారోహణం చిన్న శేషవాహనం, 3వ దినం టాంజాన్ ఉత్సవం హంసవాహనం, 4వ దినం ముచ్చపు పందిరి వాహనం సింహవాహనం, 5వ దినం కల్పవృక్ష వాహనం హనుమద్వాహనం, 6వ దినం పల్లకీలో ఉత్సవం సాయంకాల వసంతోత్సవం గజవాహనం, 7వ దినం సర్వభూపాల వాహనం గరుడోత్సవం, 8వ దినం సూర్యప్రభా వాహనం చంద్రప్రభా వాహనం, 9వ దినం రథోత్సవం అశ్వవాహనం, 10వ దినం పల్లకీ ఉత్సవం తిరుచి ఉత్సవం అవబృధోత్సవం, తిరుచిలో ఉత్సవం ధ్వజారోహణం. ఇట్లుగా శ్రీ తాయార్ల వారి బ్రహ్మోత్సవం పూర్తి అగును. శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానమున స్కంద షష్ఠి ఉత్సవం. వృశ్చిక మాసమందు శుక్ల షష్ఠీ దినమున స్కందస్వామి ఉత్సవం జరుగును. పంచమితో కూడిన షష్ఠి ముఖ్యంగా గ్రహించవలను. చక్రతీర్థ ముక్కోటి. తులామాసమందు శుక్ల ద్వాదశి దినమున జరుగును.
శ్రీ ఆళ్వారు తీర్థం ముక్కోటి వృశ్చిక మాసమున పూర్ణిమ దినమందు జరుగును. శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానమున కృత్తికా దీపోత్సవం. కృత్తికా మాసమందు కృత్తికా నక్షత్రమున పర్వదీపోత్సవం జరుగును. కృత్తికా నక్షత్రం సాయం సంధ్యాకాల వ్యాప్తి కలదిగా ఉండవలను. శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ల వారి సాత్తుమర. వృశ్చికే కృత్తికా జాతం చతుష్కవి శిఖామణిం షట్ ప్రబంధకృతం సారంగమూర్తిం కలిహమాశ్రయే. వీరు చోళదేశమందు తిరుక్కోయిలూరు అను గ్రామంలో మ్లేచ్ఛకులమున వృశ్చికా మాసంలో కృత్తికా నక్షత్రమందు సాంగాంశం చే అవతరించిరి. అందుకే వృశ్చికా మాసమున కృత్తికా నక్షత్రమందు సాత్తుమర నిర్ణయించి ఆ దినముతో కూడిన 10వ దినమందు ముందుగా ఉత్సవం ప్రారంభించి ఉత్సవాలు చేయించు కృత్తికా నక్షత్రమున సాత్తుమర జరుపుతున్నారు. వీరు పరకాలయోగి, సారాంగయోగి, కలియయోగి ఇత్యాది నామాలచే కూడా వ్యవహరించబడుతున్నారు. శ్రీ తిరుప్పాణాళ్వారు వర్షతీరు నక్షత్రం. వృశ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచులాపురే శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహనం ఆశ్రయే. శ్రీ తిరుప్పాణాళ్వారు శ్రీరంగమునకు క్రోసమాత్రంలో నిచులాపురమును అమర నామధేయం గల ఉరయూరు దివ్యదేశమందు వృశ్చికా మాసమున రోహిణీ నక్షత్రమందు శ్రీవత్సాంశంచే వరి కంకిలో అయోనిజులుగా అవతరించిరి. అందుకే వీరికి వృశ్చికా మాసమున రోహిణీ నక్షత్రం నందు వర్షతిరు నక్షత్రం జరుగును. వీరు మునివాహన యోగి, శ్రీవత్సాంశ యోగి, గాయక యోగి ఇత్యాది నామాలచే వ్యవహరించబడుతున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారు తిరువడి సన్నిధికి వేంచేయుట. వృశ్చికా మాసమందు అంచమైన ఆదివారం వేంచేయుదురు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానమున కార్తీక సోమవార అభిషేకము. వృశ్చికా మాసమున అమావాస్య పర్వ పూర్వముకు సోమవారమందు అభిషేకం జరుగును. మార్గశీర్ష మాసం చాంద్రమాన సిద్ధములకు ద్వాదశ మాసములలో 9వది అగు మాసం. మృగశీర్ష నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసమగటచే ఈ మాసమును మార్గశీర్ష మాసమని వ్యవహరిస్తున్నారు. దత్తాత్రేయ జయంతి. మార్గశీర్ష మాసమున పూర్ణిమ దినమున అనసూయ అత్రి మహర్షి పుణ్యదంపతుల పుత్రరత్నము శ్రీ దత్తాత్రేయ స్వామివార్ల జయంతిని జరుపుతున్నారు. ఈ పూర్ణిమ ప్రదోష వ్యాప్నిగా ఉండవలను. హూన సంవత్సరాది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జరుగును. శ్రీ గోవిందరాజస్వామి వారు రామచంద్ర తీర్థ కట్ట మీదకి వేంచేయుట. ప్రతి సంవత్సరం జనవరి 5వ తారీఖున జరుగును. ధను సంక్రమణం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో నవమ రాశియగు ధనురాశి యందు ప్రవేశించు సమయం. ఈ సమయానికి పరమందు 16 ఘడియలు షడశీతి పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు స్నానదాన జపకర్మ ధర్మములు చేయతగి ఉన్నవి. ఈ మాసమున ధనుర్మాసమని మార్గలి మాసమనియు వ్యవహరిస్తున్నారు. ధనుర్మాస పూజారంభం. ఈ ధను సంక్రమణ సమయమున తిరుమల శ్రీవారి సన్నిధానమున ధనుర్మాస పూజలు ప్రారంభించెదరు. ఈ ధనుర్మాస పూజా జ్ఞాపకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలమున వేంచేసి ఉన్న శ్రీదేవి పార్శ్వమున సువర్ణ చక్ర ప్రతిమారాజము సాక్షాత్కరించును. శ్రీ తొండరడిప్పొడియాళ్వారు వర్షతిరు నక్షత్రం. కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండం గుడి పురోద్భవం చోళార్వ్యాం వనమాలాంసాం భక్త పద్రేను ఆశ్రయే. ఈ తొండరడిప్పొడి యాళ్వారు చోళదేశమందు మండంగుడిపురమున ధనుర్మాసంలోని జ్యేష్ఠ నక్షత్రమందు వనమాలాంసమున వలన జననమందిరి. అందుకే వీరికి ధనుర్మాసమున జ్యేష్ఠ నక్షత్రమందు వర్షతిరు నక్షత్రం జరుగును. వీరు విప్రనారాయణ, వనమాలాంశయోగి, మండంగుడి ముని ఇత్యాది నామముల చేత కూడా వ్యవహరించబడుతున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానమున ప్లవోత్సవం. ధనుర్మాసమున ఆర్ద్ర దర్శనోత్సవమునకు ముందుగా 3 దినములు తెప్ప ఉత్సవములు జరుగును. 1వ దినం శ్రీ విఘ్నేశ్వర స్వామి, చంద్రశేఖర స్వామి వార్లకు, 2వ దినం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి, 3వ దినం శ్రీ కపిలేశ్వర స్వామి వారికి. ఇట్లా 3 దినముల యందు తెప్ప ఉత్సవములు పూర్తి అగును. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆర్ద్ర దర్శన మహోత్సవం. ధనుర్మాసమున ఆర్ద్ర నక్షత్రమందు భక్తులు కపిలతీర్థమున స్నానం చేసి నిత్యకర్మలను ఆచరించి శ్రీ కపిలేశ్వర స్వామి వారిని విశేష భక్తితో దర్శనం చేయుచుందురు. ఈ ఆర్ద్ర నక్షత్రము సంగవ కాల వ్యాప్తి కలదిగా ఉండవలను. తిరుమల శ్రీవారి సన్నిధానమున అధ్యయనోత్సవ ఆరంభం. ధనుర్మాసమందు శుక్ల ఏకాదశికి 11 దినముల ముందుగా శ్రీవారి సన్నిధానమున పగల్పత్తు తొడక్కం జరిగి దివ్య ప్రబంధాధ్యయనం జరుగుచుండును. చిన్న సాతుముర.
నాలాయిర దివ్య ప్రబంధంలోని మొదలాయిరము, తిరుమలి అను రెండవ ఆయిరము, ఇయర్చ అను మూడవ ఆయిరము. సాంప్రదాయానుగుణముగా 10 దినములలో అధ్యయనం పూర్తి చేసి ఈ 11వ దినమున చిన్న సాతుముర చేయుదురు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.